మరి వాళ్ళ హయాంలోనే జరిగినటువంటి అంశం. సో అప్పుడు అంతా ఇప్పుడు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి అయినా కానీ దాన్ని హైలైట్ చేసి ఏదో హడావిడి చేసే ప్రయత్నం ఎట్లా చూస్తారు సార్ ఇది? ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఉద్యోగుల గురించి, నిరుద్యోగుల గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం. సార్ పవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్న మన మిత్రులు సప్తగిరి ప్రసాద్ గారు, అదే మాదిరి గౌతమ్ గారు, ఇద్దరికి కూడా నేను సిపిఎం పార్టీ తరఫున వీక్షకులతో సహా అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తాను. వాస్తవంగా ఇప్పుడు గౌతమ్ గారు కొన్ని విషయాలు చాలా సూటిగా స్పష్టంగానే చెప్పారు. ఒకటి, ఎప్పుడో ఏడాది కిందట 3.5 లక్షల మంది రాసినటువంటి ఉద్యోగాల నుంచి దాదాపు 16 అవకతవకలు జరిగాయి, చాలా ఇబ్బందులు జరిగాయి, అనర్హులందరూ ఎంపికైనారు అని చెప్పే ఆర్గ్యుమెంట్ అనేది ఒక అర్థం లేనటువంటిది. ఈ సందర్భంలో అట్లాంటి చర్చనీయాంశం చేయడం, ఎన్నికైనటువంటి లేదా ఎంపికైనటువంటి ఉద్యోగాలకి వాళ్ళందరిలో ఒక మానసిక క్షోభని, ఆందోళనని పెట్టడం అనేది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు. దీని మీద అసలు పరీక్షల ప్రకటన చేసినప్పుడే నార్మలైజేషన్ విధానం మీద చాలా పెద్ద చర్చ జరిగింది. దాన్ని నిర్వహించే పద్ధతి మీద కొంతమంది అభ్యర్థులు సుప్రీంకోర్టుకి వెళ్ళారు పరీక్షలు ఆపేయమని చెప్పి. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఆపము అని చెప్పింది. దాని మీద పరీక్షలు జరిగిపోయినాయి. పరీక్షలు జరిగిన తర్వాత ఎంపికలు కూడా జరిగిపోయినాయి. ఎంపికలు జరిగిపోయిన తర్వాత ఒక వివాదంగా వచ్చింది. మొత్తంలో తప్పులు జరిగాయి అనేది కాదు, ఇక్కడ ప్రధానమైనది గౌతమ్ గారు ప్రస్తావన చేసినట్లుగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి సమస్య. స్పోర్ట్స్ కోటాలో కూడా హారిజంటల్ విధానం అనేది మంచిదా చెడ్డదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినా లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆ విధానం తెచ్చినా దాని కారణంగా అనర్హులు ఏమైనా ఎంపిక అయ్యారా? ఎంపిక అంటే అట్లాంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అని పరిశీలన చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏమి, ఎగ్జామే రాయకుండా లేదంటే ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా కొన్ని అసోసియేషన్లు ఇస్తున్నటువంటి సర్టిఫికెట్, ఇదే నిజమైతే సీరియస్ సమస్య అది. అసోసియేషన్లు ఇస్తున్నటువంటి సర్టిఫికెట్ల ఆధారంగా ఏ రకమైనటువంటి వాడికి శారీరక సామర్థ్యం కానీ లేదంటే ఏ స్పోర్ట్స్ లో అయితే వాళ్ళు చెబుతున్నారో దాంట్లో ప్రావీణ్యత లేనటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు వచ్చుంటే మాత్రం చాలా సీరియస్ అయినటువంటి అంశమే. దాన్ని ప్రభుత్వమే చెప్పాలి. మిగిలిన వాళ్ళు బయట నుంచి ఆరోపణలు చేసేవాళ్ళు ఒక వైసీపీ కాదు కదా ఆరోపణలు చేసింది, కొన్ని ప్రజా సంఘాలు కూడా దీని మీద ఆరోపణలు చేశాయి. కాబట్టి దాన్ని సీరియస్ గా చూడాల్సినటువంటి అవసరం ఉందనేది నేను మొదట చెప్పదలుచుకున్నటువంటి అంశం. రెండవది, ఈ వీటిల్లో ఎంపికైనటువంటి వ్యక్తులు కావచ్చు లేదా ఇతరులు కావచ్చు, మెయిన్ ఎగ్జామ్ లో ఎంపికైనటువంటి వాళ్ళ గురించి ఆందోళనకరమైనటువంటి ప్రకటనలు చేయడం, మేము రేపు అధికారంలోకి వస్తే మొత్తమే రద్దు చేస్తాము అని చెప్పడం, ఈ రకమైనటువంటి కూడా సమంజసమైనటువంటివి కాదు. గతంలో కూడా సార్ ఇప్పుడు ఈ హారిజంటల్ రిజర్వేషన్ రాకముందు వర్టికల్ రిజర్వేషన్ ఉండేది కదా, దాంట్లో ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్లు ఉండేవి, అప్పుడు ఎట్లాంటి ఇబ్బంది కలిగేది కాదు గతంలో. అదే నేననేది కూడా అదే, వీటన్నిటి కూడా పరిశీలన చేయాల్సింది ప్రభుత్వమే. ప్రభుత్వం పరిశీలన చేసి ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్ది భవిష్యత్తులో అట్లాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సరైనటువంటి చర్యలను తీసుకొని, ఇది మొదట నేను కోరేదేమంటే ట్రాన్స్పరెంట్ గా జరిగిందా లేదా, ఇప్పుడు అది స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మొత్తమే తప్పులు జరిగినాయి అన్నదానికి అట్లాంటి ఆధారాలు కానీ ఆ రకమైనటువంటి పరిస్థితి మాకెక్కడా కనపడలా. ఇప్పుడు ఇంత మునుపు గౌతమ్ గారు అన్నట్టుగా అట్లాంటి పరిస్థితి ఉంటే ఆంధ్ర రాష్ట్రం అంతా పెద్ద గొడవ మేము కూడా చేసి ఉండేవాళ్ళం కదా. అందరికంటే ముందు మేమే వీటిని చర్చనీయాంశం చేసేవాళ్ళమి, ఆ రకమైనటువంటిది ఉండేది. మేము ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి జరిగినటువంటి లోపానికి సంబంధించి మేము చెప్పింది ఏమనంటే, 3.5 లక్షల మంది రాసింది, 3.5 లక్షల మందికి వచ్చినటువంటి మార్కులు గాని ర్యాంకులు గాని లేదా వాటికి సంబంధించి అన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టచ్చు. అది పెట్టకపోవడం అనేది సరైనటువంటిది కాదు అని చెప్పి మేము చెప్పాం. ఇప్పుడు అవి 3.5 లక్షలు 25 లక్షల మంది రాస్తేనే పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ చర్చ కూడా ఎందుకు ఇంత చర్చనీయాంశం ఏంటంటే, నీట్లో జరిగినటువంటి లీకేజీ, అక్కడ జరిగినటువంటి గొడవలు, అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడం, ఆ నేపథ్యంలో దీనికి ఇంత ప్రాధాన్యత కూడా వచ్చిందనే విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలా. ఎవరు ఏ కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా నిర్వహించేటువంటి పరీక్షల్లో అనర్హులకి ఏ రకంగానూ వాళ్ళకి
వాళ్ళ చేతికి ఫలితం అందేటట్టుగా ఉండకూడదు అనేది చాలా స్పష్టత మనందరూ కూడా అంగీకరించే అంశం ఎవరైనప్పటికీ. కాబట్టి అట్లాంటి వాటికి ఏదన్నా ఆస్కారం ఈ స్పోర్ట్స్ కోట, ఈ హారిజంటల్ విధానం కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినా ఇంకొకరు తెచ్చినా అట్లాంటిది ఏమైనా జరిగిందా అన్నది విచారణ చేయొచ్చు. లేదంటే మరింత లోతుగా ఎవరో ఆరోపణలు చేసినటువంటి వాళ్ళకి సంబంధించిన వివరాలు చెప్పడమే కాదు, మొత్తం వచ్చినటువంటి ఉద్యోగులన్నీ కూడా 470. ఆ 470 మందికి సంబంధించిన పరిశీలన చేయడం అనేది పెద్ద విషయమేం కాదు. అట్లాంటి ముగింపు ఇచ్చుండాల్సింది ప్రభుత్వం. అట్లా కాకుండా ఆ వివాదాన్ని ఏదో ఒక రూపంలో ఇంత మునుపు గౌతమ్ గారు చెప్పినట్టు వారం రోజుల పాటు గమ్ము నుండి మళ్ళా ఆ తర్వాత వచ్చి ఒక హోదాన్ని వివరణ ఇచ్చి అప్పటికే ఒక పెద్ద చర్చనీయాంశంగా మార్చేసి ఏదో పెద్ద ఘోరం జరిగిపోయింది అన్నటువంటి రైట్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసిన రైట్ తర్వాత ఇది ఆలోచన చేయడం